విజయనగరం జిల్లాలో ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టైన సిరాజ్ సమీర్లను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ఆధారాలను సేకరించినట్లుగా సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఈ ఇద్దరు నిందితుల్ని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ ఇద్దరు అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అహీం అనే సంస్థకు చెందిన కొంతమంది సభ్యులు ఉగ్రవాద హ్యాండ్లర్లను పేర్లను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. అవసరమైతే సిరాజ్ సమీర్లను విశాఖ సెంట్రల్ జైలు నుంచి ట్రాన్సిట్ వారెంట్పై తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. సిరాజ్ కుటుంబ సభ్యులు సన్నిహితుల వివరాలను సేకరించాలని ఎన్ఐఏ విజయనగరం పోలీసులకు సూచించింది. సిరాజ్కు సంబంధించిన కొన్ని ఫోన్ నెంబర్స్ పైన నిఘా ఉంచాలని, అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని సిరాజ్ అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు, ఆర్థిక లావాదేవీలపై లోతైన ఆరా తీయాలని ఆదేశించింది. సిరాజ్ ఖాతాలో 42 లక్షల వరకు నగదు ఉన్నట్లు గుర్తించగా కుటుంబ సభ్యుల ఖాతాలతో కలిపి మొత్తం 70 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సిరాజ్ మరియు సమీర్ సోషల్ మీడియా ద్వారా విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. సిరాజ్ మొబైల్ ఫోన్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, పేలుడు పదార్థాల గురించి చర్చలు జరిగినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ కేసులో అహీం సంస్థతో సంబంధం ఉన్న ఇతర సభ్యులను గుర్తించేందుకు ఎన్ఐఏ తీవ్రంగా కృషి చేస్తోంది.